కేక్ లాగా అయిపోయింది. కేక్ లాగా ఉంటుంది. మధ్యలో ఏంటి అంత ఎర్రగా ఉంది? సన అయితే ఇంత వచ్చింది అనమాట చేపలో. ఇంతకీ చేప పేరు చెప్పలేదుగా, శీలావతి చేప. అది శీలావతిలో ఇంత సన వచ్చిందనమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. మొత్తానికి ఎలక్షన్ హడావిడి కూడా అయిపోయిందండి. ఇంకా మన వీడియోలు కూడా రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటాయి. ఈ రోజు అయితే పావనీయాల్లో ఏదన్నా ఒక మంచి కూర, వెరైటీ కూర చేద్దాం అన్నారు. ఏం కూర చేద్దామా అని ఆలోచిస్తుంటే మనకి చేప లోపల సన ఉంటుంది కదండి, అదే చాలా మంది జొనాన్ని కూడా, జొన ఏమంటారా, సన అంటాం మనం, జన అంటారు కదండి చాలా మంది. అది దాంతో కూర చేద్దాం అంటున్నారు. అదే మంచి పులుసులాగా పెడదాం అంటున్నారు. సో నేనైతే ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళి అదైతే తేవాలన్నమాట. మరి అది దొరుకుద్దో లేదో తెలీదు. దొరికితే అది, దొరకకపోతే అక్కడ ఏముంటే అది తీసుకొచ్చేద్దాం మరి. ఓకేనా? తీసుకొచ్చిన తర్వాత వంట చేసిన తర్వాత ఒక పట్టు అయితే పట్టేద్దాం. మరి ప్రస్తుతం అయితే మార్కెట్కి వెళ్ళిపోతాం రండి. ఇంకా పొద్దున్నే ఎండ కూడా స్టార్ట్ అయిపోయిందండి భయంకరంగా. చాలా దారుణంగానే ఉండేటట్టే ఉంది వేళ. చూడాలి ఎలా ఉంటుందో. టైం కూడా ఎంత అవ్వలేదండి, 7:45 అవుతుంది. నేనైతే ప్రస్తుతం ఎక్కడ ఉన్నానో చూస్తున్నారు కదా, నా పక్కన ఉన్నది ఇంద్రకీలాద్రి అండి, అమ్మవారి కొండ అనమాట ఇది. నేనైతే ఇప్పుడు మార్కెట్ దగ్గరికి ఎక్కడికి వెళ్తున్నానంటే, బీసెంట్ రోడ్లో ఫిష్ మార్కెట్ ఉంటుందండి. అక్కడైతేనే మనకు కావాల్సిన దొరికే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నేనైతే ఆ బీసెంట్ రోడ్లోనో ఫిష్ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇదేనండి అమ్మవారి గుడి. గుడి కాదు, కొండ పైన గుడి. ఇదేనండి మనం చేప తీసుకునే చేపల మార్కెట్, మహాంతి ఫిష్ మార్కెట్ అని బీసెంట్ రోడ్లో ఉంటుందన్నమాట. కొంచెం లోపలికి వచ్చేస్తే ఇదంతా బీసెంట్ రోడ్డు. ఇలా వెళ్ళిపోతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వచ్చేస్తుంది ఆ రోడ్డు. నేనైతే చేప కూడా కొట్టించుకొచ్చేసా. అమ్మయ్య, మొత్తానికి అయితే ఆ జనాల్లో ఎలాగోలాగా చేప అయితే కొట్టించుకొచ్చేసానండి. మనకి కేజీ 130 రూపాయలు చెప్పిన పడింది అనుకుంటా. 2 కేజీలు ఉంది, 260 రూపాయలు తీసుకున్నారు. చేప చేసినందుకు 40 రూపాయలు తీసుకున్నారండి. అది సంగతి. ఎండ అయితే దంచుకోవస్తుంది. ఇంక ఇంటికి వెళ్ళిపోతాం, నడిచేయండి. ఎండలో వెళ్ళి వచ్చి ఫ్రెష్ అప్ కూడా అయిపోయానండి. అప్పుడు 7:45 అయింది. ఇప్పుడైతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేటప్పటికి 9 అయిపోయింది. ఇంకైతే ప్రస్తుతం అయితే ఆకలి ఎత్తుందండి. ఏ వండారో నాకు తెలియదు, ఏం చేశారో టిఫిన్. శుభ్రంగా టిఫిన్ చేసేసి కొంచెంసేపు కూర్చొని అప్పుడు వంట అయితే స్టార్ట్ చేద్దాం. మరి చింటూ టిఫిన్ తీసుకొస్తున్నావా? తెచ్చాయి. వీళ్ళ టిఫిన్ ఇదే అండి. రాత్రి మిగిలిపోయిన అన్నంతా అత్తయ్య గారు ఫ్రైడ్ రైస్ చేశారనమాట. ఇప్పుడు ఇదే తీసుకెళ్తున్నా హరికి. గుద్దేసుకున్నాను. తగలే నైట్ అన్నం తినకుండా పడుకున్నావుగా మరి. వేసారుగా, అత్తయ్య చేశారు. తిను. హోమ్ మేడ్ ఫ్రైడ్ రైస్.
బాగుంది. కాకపోతే ఏదో ఎక్కువ తక్కువ లేని ఏమో నాకు తెలియదు, నేను తిన్నా కాబట్టి. నువ్వు తిన్నావు కాబట్టి నువ్వు టేస్ట్ చేపిద్దాం అంటే నువ్వు తినవు. అస్సలు మానేసింది ఫుల్ ఆన్ డైట్. పొద్దున్న డైట్ అని కాదు కానీ ఒక మొదలుపెట్టింది పావని ఛానల్లో వస్తాయండి బ్లాగ్స్, చూద్దరు కానీ లైఫ్ స్టైల్ పెట్టాలి. మరి ఇవాళ పెట్టాలి. మరి మేడం గారు ఏంటో ఇంకా ఊపు తెప్పించుకోవట్లేదు. రేపు ఎల్లుండి నుంచి వస్తాయి చూడండి, ఓకేనా? సీరియల్ చూడలేదా? అదిగో సీరియల్. సీరియల్ పెడితే అత్తయ్య అటు ఇటు తిరుగుతా ఎంటా ఉంటుంది. అత్తయ్య కూర్చొని చూసే సీరియల్ కూర్చున్నప్పుడు పెడతా. ఇవి పెద్ద పట్టించుకో వినిద్ది అంతే. నాకు అవసరంగా సీరియల్ అంటే వాడిని చేస్తారు పొద్దున్నే. హాట్ స్టార్ లో ముందే వచ్చేస్తాయి కదండి, పొద్దున్నే పెట్టేస్తాం. అది సరే అమ్మా, డైరెక్ట్ వంట చేసుకున్నాను అయితే. ఓకే, బాగుందా లేదా ఇంతకు ఫ్రైడ్ రైస్? ఓకే ఏమ్మా ఇటు ఇచ్చే. అయ్యో వేసే దీంట్లో. ఇందులో పావనికి చేప ముక్కలే, మనకు సన్ ఇందులో ఉడకబెట్టేది ఇందులోనేనా? తలకాయ చూడు, తలకాయగా కట్టమంటే కోసేసింది. అక్కడ కంగారు ఎంతమంది ఉన్నారు చూపించాను కదా నీకు. ఏంట్రా ఇవాళ ఏ వారం రా అంతమంది జనం ఉన్నారు? అయినా ఏది జాగ్రత్త. సొన్నగా చేపలు వచ్చింది. సపరేట్ కొనలా. మనకి అటు సైడ్ అయితే 10 రూపాయలకి 20 రూపాయలు గోల్డ్ అంతా బీభత్సంగా ఇస్తారు. మీకు డౌట్ వచ్చింది కదండి. మామూలుగా అదే మనం చేప సొనకి వెళ్ళాం, కానీ చేప కూడా ఎందుకు తెచ్చాం అనుకుంటున్నారు? పావని డైట్ లో ఉంది కదా, ఆ చేప ముక్కలన్నీ నీట్ గా శుభ్రం చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని, అంటే రోజుకి ఒకటో లేదంటే 2 రోజులకు ఒక మొక్క ఏపుడు చేసుకొని తింటది అన్నమాట. పావని కోసం అయితే తేవడం జరిగింది చేప ముక్కలు. అదే చేప అది. ఇంకా సొనేమో మనం ఈవేళ కూర చేసుకోవడానికి. అదండి 2 వారాలు అంట చూడండి. అది సంగతి మరి అలా ఉంటది అయితే, ఓకేనా? ఇదిగోండి సొన అయితే ఇంత వచ్చిందనమాట చేపలో. ఇంతకీ చేప పేరు చెప్పలేదుగా, శీలావతి చేప. అది శీలావతిలో ఇంత సొన వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటమ్మా? పసుపు ఉప్పు వేసి కడిగేసుకుందామా? కొంచెం పసుపు ఉప్పు వేసి అంటే కడిగేసుకోండి శుభ్రంగా. రాగండి అంటారు అది. కరివేపాకు ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో ఉంది. సరిపోయింది. అంతేనా? నీట్గా బ్లడ్ గిడ్డ అన్ని పోయేలాగా శుభ్రంగా కడిగేసుకోండి. మా ఇప్పుడు ఏంటి దీని పరిస్థితి? ఉడకబెట్టాలా? క్లాత్ వేసి కట్టేసి ఇలా వేసి ఇలా గట్టిగా కట్టేసుకోవాలమ్మా. కట్టేసుకొని బయటికి రాకుండా ముడేసేసుకోవాలా? బయటగా ముడేసేసుకోవాలి. అదండి సంగతి. ఇలా ముడేసుకోవాలంట. మామూలు నీటిలోనేనా ఉడకబెట్టేది? నీటిలోనే. దాంట్లోనూ నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టి అవి వేడెక్కాక దాంట్లో వేసి ఉడకబెట్టాలి. ఇలా కట్టేసుకొని అమ్మ గట్టిగానే పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో ఉడకబెట్టుకోవాలి. దాంట్లో వేడి నీళ్ళు పెట్టుకోవాలా? నీళ్ళు వేడెక్కాక వేసుకోవాలి. ఈ మూట అందులో వేసేసుకోవాలి అంతేనా? సరే అమ్మ అయితే ఓకే. నీళ్ళు ఉంటే సరిపోతాయి. ఏది ఓకే. పొయ్యి మీద పెట్టేసుకొని నీళ్ళు బాగా వేడెక్కాలా? వేడెక్కాక అప్పుడు సామాన్ ఇందులో పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఓకే అమ్మా సరే అయితే. నీళ్ళు వేడెక్కిన తర్వాత కలుద్దామండి అయితే.
మా సరిపోద్ది ఇలాగా సరిపోద్దమ్మా వేడెక్కాక. వేడెక్కేసిందండి, వేసేయాలంట. వేసే ఎలాగా అది ఉడుకుతుంది. మూత పెట్టేసుకుంటే అది ఉడికే గ్యాప్ లో దీంట్లోకి మసాలాలో ఇంకేమేమి కావాలో చెప్పే ఒకసారి. ఇదమ్మా ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, టమాటా, కొంచెం కొత్తిమీర ఇవి మిక్సీ పట్టేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టేయాలా? ఓకే. తర్వాత మసాలా గసగసాలు, ధనియాలు, ఎల్లిపాయలు, అల్లం, లవంగ, చెక్క, లవంగం, యాలక్కాయ మొక్క, అంతేనా? చిన్న ఎండు కొబ్బరి మొక్క మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేసుకోవాలంటండి, అంతేనా? ఓకే. చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి. వాటితో పాటు చింతపండు కూడానా? అంత సరిపోద్దా? సరిపోద్దాం. ఓకే. ఇదిగోండి పావుని మళ్ళీ ఈ గ్యాప్లో చలవ చేత్తకి కటోరా అయితే తీసుకొచ్చింది, నానబెట్టేసింది ఫుల్గా. దీంట్లో వాటర్ వేసుకొని తాగేయడం ఎప్పుడు శుభ్రంగా. మంచి చిల్డ్ వాటర్ వేయాలి కదా చింటూ? మనం మామూలు వాటర్ అని వేసుకొచ్చి నీకోసమే చల్లటి నీళ్ళు వేస్తున్నాను. ఫుల్ కూలింగ్ నీళ్ళు అండి ఇవైతే మాత్రం. కరిగిపోయిందే అంటే ఉంటది ఇదిగో. అదేలే తినేటప్పుడు మనకి తాగేటప్పుడు పలుకు పలుకుగా మనకి నోట్లో తెలుస్తుంది. ఓకే. ఏముండదు, టేస్ట్ ఏమి ఉండదు, నార్మల్ గా వాటర్. చింటూ ఇందులో సోడా నిమ్మకాయ వేసుకున్నా బాగుంటుంది. వేసుకుంటారు, సుగంధిలో కూడా వేస్తారు కదా. వెనకాల తుక్కంతా కనిపించేస్తుంది. బాగుందా? ఫుల్ కూలింగ్ ఉంది, మామూలు కూలింగ్ కాదు. నువ్వేగా వాళ్ళకి కావాలన్నా. వేడి తగ్గడానికి ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ వేసుకొని ఇంకే వేడి తగ్గిద్ది. అలా తాగితే లేదు, మొన్న తాగినప్పుడు చాలా డిఫరెన్స్ తెలిసింది. అంత ఫుల్ అంటే తెలిసిపోతుంది, అందుకనే నేను మళ్ళీ ఇమ్మన్నా నిన్ను. ఇప్పుడు డైలీ ఒకరోజు తాగారండి వీళ్ళిద్దరు, మళ్ళీ తాగలేదు. నేనే తాగుతున్నాను నానబెట్టుకున్నా. ఉడికిపోయినట్టుంది. ఇలా నొక్కితే గట్టిగా ఉంటుంది. ఉడికిపోయిందా? ఓకే. ఓకే, ఓపెన్ చేయడమేనా? జాగ్రత్త. చన్నీటిలో వేస్తే బాగుంటుందేమో. వేయకూడదా? జాగ్రత్త. చల్లారని లేతే ఒక నిమిషం. భలే అయింది. గట్టిగా ఉడికిపోతుంది. బా ఇదిగోండి గుడ్డు మొత్తానికి ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఏంటమ్మా ఇది? ప్లేట్లో వేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలా ముక్కలు ముక్కల కింద? మాంసం ముక్కలా కట్ చేసుకోవాలా మామూలుగానా? అంత చిన్న కాదులే, పెద్ద ముక్కలే. జాగ్రత్త. కేక్ లాగా అయిపోయింది. కేక్ లాగా ఉంటుంది. మధ్యలో ఏంటి అంత ఎర్రగా ఉంది? అలాగే ఉంటుంది మధ్యలో. అంతే, ఇలా పులుసులో వేసుకోవాలి. చాలా ఇలాగా చాలా కోసినా ఇడిపోతుంది. ఇలా పులుసులో వేసుకుంటే ఇది అవ్వలేనట్టుంది సరిగ్గా. పులుసులో వేస్తాం కదా, లోపల ఉడికిపోద్ది. సరే అయితే ఎక్కువే పడుతుంది నూనె. నీసు కూర కదండి, పులుసు కూర కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందంట, అది సంగతి. పక్కన అన్నం కూడా రెడీ అయిపోతుందండి వేడివేడిగా. మరి ఇది ఏంటి ఎలాగుంది? అదే కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మిక్సీ చేసాం కదా, ఆ పేస్టా? సరే సరే అమ్మా. ఇదంతా బాగా వేపేసుకోవాలమ్మా. బాగా వేసుకోవాలి. పసుపు వేద్దాం. కొంచెం కరివేపాకు కూడా అంటే వేసేసుకోండి. బాగా ఆగాలమ్మా. బాగా ఆగాలి. వేగాక అప్పుడు అల్లం మసాలా పేస్ట్ వేసుకోండి. ఓకే, మసాలా కూడా వేసేసుకుందామా? వేసేస్తున్నాము. అది నీళ్ళు వేసి మసాలా కూడా బాగా ఆగాలిగా. ఆగాలి. బాగా వేగేసి అప్పుడు కారం వేస్తాం. ఓకే, చూడమ్మా మసాలా కూడా వేగిపోయింది. వేగిపోయిందా? ఉప్పు కారం వేసుకుని. ఉప్పు కారమా? ఓకే అమ్మా. ఎంత వేద్దాం కారం? ఒక స్పూన్ వేసి కొంచెం వేసి.
కొంచెం ఉప్పు తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం వేసుకోండి, సరిపోతే మళ్ళీ వేసుకుందరు కానీ తర్వాత. చేప మాసం ముక్కలు కూడా వేద్దామమ్మా మరి. వేసేయి. అది చేప మాసం ముక్కలు అమ్మటి, చేప గుడ్డు ముక్క మాసం ముక్కలు. అది ఉడికింది కాబట్టి ఎక్కువసేపు ఉంచక్కర్లేదేమో కదమ్మా. మామూలుగా ఇది ఎప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా కూర కూడా చాలా బాగుంటుంది అంట, మరి చూడాలి. మసాలా నీళ్ళు ఇందాక మిగిలిన మసాలా నీళ్ళు. అమ్మా ఇలా ఉడుకుతుందిగా, పులుసు వేసేద్దామా? ఓకే, ఇదిగోండి ఇందాక నానబెట్టుకున్నాం కదా, అది ఎక్కువ వేసుకోవాలా? ఓకే ఓకే. అబ్బా మంచి వాసన వస్తుందమ్మా. బాగా పులుసు పీల్చుకోవాలి, అది పీల్చుకుంటే ఇంకా అదిరిపోద్ది. ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోద్ది. ఉడికిచ్చేసుకుందాం. ఇంకైతే ఇప్పుడే ఉప్పు కూడా చూసేసుకోండి, సరిపోతే వేసేసుకోండి. ఓకేనా? అది ఇంకైతే ఉడికిన తర్వాత అన్నం కూడా రెడీ అవుతుందండి పక్కన. ఇంకా కుమ్మేద్దాం మరి. ఉడికిపోయిందమ్మా, కొత్తిమీర వేసి దింపేది. అబ్బా వాసన కూడా భలే వస్తుందిలే. ఇంకేంటి లాస్ట్? కొత్తిమీర వేసి కొద్దిగా ఉప్పు వేయాలి. సరిపోలేదా? ఉప్పు వేసి కొత్తిమీర వేసి దింపేద్దామండి. ఇంకా ఇది కూడా చేపల పులుసు లానే తిప్పుకోవాలా? మళ్ళీ కరివేపాకు అయిపోయిందమ్మా. అయిపోయిందా? ఓకే, పులుసు రెడీ. ఓకే. హాయ్ రా. నమస్తే. ఏదిరా నీ భోజనం ఏది? చూపించు నీ డైట్, స్పెషల్ డైట్. జాగ్రత్త. ఇదిగోండి చపాతి, చేప మొక్క. మరి దాంట్లోకి ఇదే తింటుంది అనుకుంటా. ఎరా అదిగోండి దగ్గరికి అయిపోయింది. ఇదే వేసుకుంటాం అమ్ము దాంట్లో కూడా. ఓకే చింటూ. ఈ టైంలో ఎవడరా బట్టలు ఊదుతున్నాడా? మిట్ట మధ్యాహ్నం. చాలమ్ము, కావాలితే మళ్ళీ పెట్టుకుంటా, ఎక్కువైపోద్ది. మొత్తం ఎరా పులుసు అంతా గుడ్లతోనే ఉంది చూడు. అలా కలుపుకో, అలా కలిపితే ఇరిగిపోద్ది. చాలే వేసే కూర. చూడండి పులుసు ఎలా అయిందో. అది భలే ఉందిరా. నాకు దీని ఎప్పుడంటే భలే ఇష్టం కదరా. కానీ ఇది కూడా ఎప్పటి నుంచో అనుకుంటే ఎప్పటి నుంచో వాడుతున్నాడు పులుసు పులుసు అని. బాగుందా? ఎంజాయ్. సూపర్. ఏ నాయన ఎవరా నాయన ఈ టైంలో బట్టలు ఊతున్నారా? 12 దాటింది. బా బాగుందిరా చింటూ. అన్నంలో బాగా కలుపుదాము. అది వేడి ఇది వేడే. ఫ్యాన్ వేద్దామంటే సౌండ్ వచ్చేస్తుంది. వెనకాల వేసాం పైది అయితే డిగ్గు 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 సౌండ్ వస్తుంది. మొత్తం గుడ్లేరా చేతికి గరుగ్గా తగులుతున్నాయి. హై ప్రోటీన్ ఫుడ్ అండి ఇది, చాలా హై ప్రోటీన్ అన్నమాట. ఇంత అంటే ఎంత ప్రోటీన్ తెలుసా? ఇంత గుడ్డు బోల్డ్ అన్ని చేపలు. అంటే పిల్లలు అయితే చాలా పిల్లలు అవుతాయి కదా. చాలా హై ప్రోటీన్ ఫుడ్ ఇది. ఫస్ట్ ముద్ద తినేస్తున్నా. తినేసేయ్. ఆహా బాగుందా? బ్రహ్మాండం కుదిరింది.
ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్. నేను అదే అనుకున్నా, ఎక్కువ తక్కువ ఏమన్నా లే, వాసన వచ్చినప్పుడే అర్థమైంది, వాసన బట్టి తెలిసిపోద్ది మనకి. అవును. ఆహా హాయిగా ఉందిరా. హాయిగా ఉందా? చూసా మంచి టేస్ట్, కమ్మగా రా. మా బాగుందమ్మా, థ్యాంక్స్. అయ్యా ఒక ముక్క ఇందులో పెట్టుకొని రా. అదిరిపోయిందండి. వేసుకో. కూర అంటే ఏముంది, మొత్తం గుడ్డులోనే ఉంది. బాగా పట్టింది పులుసు. ముక్క ఎలా ఉంది? బాగుంది, జరిగింది. ఏమండి మరి మీలో ఎంతమంది తిన్నారో, ఎంతమందికి ఇష్టం ఈ చేప సన కూర కామెంట్ చేయడం మర్చిపోకండి. పులుసు ఇది యాక్చువల్గా, కూర కాదు. కూర అంటే మామూలు ఎగురు లాంటిది, కూర అంటారు, ఇది పులుసు. ఇప్పటి నుంచి తల్లి మనం అసలు ఇప్పటి నుంచో కదా, ఇప్పుడు కుదిరింది అంతే. అది కూడా సౌండ్ దొరకడం క్రియేటివ్. అది ఇది మాత్రం బెలందురా. ఎంజాయ్ చేస్తున్నాడండి మా హరి ఫుడ్. అంతే కదా, అంతకు మించి మన ఇష్టమైంది వండించుకుందంటే అది కిక్కే వేరుగా మరి. అంతేగా మరి. సరేనండి, ఇక్కడ నుంచి ప్రతిరోజు ఏదో ఒక వీడియోతో కలుద్దాం, ఓకేనా? మంచి మంచి వీడియోలు. ఇప్పుడు దాకా మన ఛానల్లో పెట్టలేని వెరైటీ రెసిపీస్తో, మంచి మంచి బ్లాగ్స్తో కలుద్దాం, ఓకేనా? బాయ్ అండి. బాయ్ అండి.